తెలుగుదేశం అధినేత చంద్రబాబు మాటలు పవన్ నోటి వెంట వస్తున్నాయి అన్న విమర్శలు, మరోవైపున ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం ద్వారా అధికార పక్షాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నటువంటి విమర్శలు, ఇంకొక వైపున తెలంగాణ రాష్ట్ర సమితి అంశం కానీ తెలంగాణ గవర్నమెంట్ గురించి విమర్శించినవి కూడా తెలుగుదేశం పార్టీ విమర్శల్ని పవన్ ప్రచారంలోకి తీసుకొస్తున్నారన్నటువంటి విమర్శల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి దాడిని ప్రారంభించి చంద్రబాబుని జగన్ కంటే పెద్ద అవినీతి పరుడని విమర్శలు చేసినటువంటి, అంటే జగన్ కంటే అని కాకుండా ఇక్కడ 1,00,000 కోట్లు అక్కడ లక్షల కోట్ల రూపాయలు అన్నటువంటి అంశాన్ని ప్రస్తావించడం ద్వారా మరోవైపున చుక్కలు చూపిస్తాం తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వాన్ని మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ద్రోహాన్ని ఎండగట్టి జనంలోకి వెళ్తామని విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ మరొకసారి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తాజా ఉపన్యాసాలు స్టార్ట్ చేశారు. ఆ ఉపన్యాసాల్లో కీలకమైనటువంటిది నన్నంటే నేను అంటున్నాను అన్నటువంటిది ఆయన చేస్తున్నటువంటి ప్రసంగం. 2 ఏళ్ల జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను విమర్శించేది అంటూ విమర్శలు ప్రారంభించి ప్రజాధనం అడ్డంగా దోచారు, తెలంగాణ రాష్ట్ర సమితి బీజేపీలతో పొత్తుపై బహిరంగంగా చెప్పండి, పోటీకి పరీక్షలకు వెళ్లే యువతకు కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, ప్రకాశం జిల్లాని ఎవరూ చేయని రీతిలో అభివృద్ధి చేస్తాం అంటూ గిద్దలూరు సభలో తాజాగా చేసినటువంటి ఉపన్యాసంలో మోడీ ముందు మోకరెళ్లడం నా వల్ల కాదు జగన్కి మళ్ళీ అన్నటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. యాక్టర్గానే కాదు ఏనాడు కూడా నేను సామాన్యుడిగానే బతికాను, అట్లాగే స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ జైలుకి వెళ్తే నాలాంటి వాళ్ళు ఈ రోజున అన్ని త్యాగం చేస్తుంటే ఇక్కడ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారని ప్రశ్నించారు. అట్లాగే ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుని జగన్ జైలుకి వెళ్తే నేను చంద్రబాబు పార్ట్నర్ అయితే మీరు బీజేపీ పార్ట్నర్, అమిత్ షా పార్ట్నరా, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలంటే ధైర్యంగా పొత్తుకు పెట్టుకునేవాడిని, నాకేం భయం, మీలాగా చీకట్లో బీజేపీకి షేక్ హ్యాండ్ ఇచ్చి అమిత్ షా కాళ్ళు మొక్కేటువంటి మోడీ గారి ముందు మోకరిల్లడం నా వల్ల కాదు, ఆంధ్రుడిని తెలుగుడిని తల తెగిపోవాలి కానీ ప్రత్యేక హోదా ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఆత్మగౌరవం తాకట్టు పెట్టను, జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ తెలుగుదేశం పార్టీతో కానీ కలిసి పోటీ చేయదని, ఒంటరిగా పోటీ చేస్తుందని సంవత్సరం క్రితమే చెప్పాం, మాయావతి వామపక్షాలతో కలిసినే పొత్తున్నామన్నటువంటి అంశాన్ని మరొకసారి ప్రస్తావించారు. ప్రజా సమస్యలు పట్టకుండా విమర్శలు చేస్తున్నారని చెప్పి, అట్లాగే ప్రధానంగా జైల్లో కూర్చుని ఎన్నికల్లో గెలవాలని చెప్పి నేను ప్లాన్ చేయట్లేదంటూ జైల్లో 2 ఏళ్లు గడిపిన మీకు నన్ను విమర్శించే హక్కు ఎక్కడ ఉంది, మీరు పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా మాట్లాడతాను, మీరు తెగించి మాట్లాడితే మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నేనెంత తెగిస్తానో ఊహించుకోండి, బీసీ సభలు పెట్టడం కాదు ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారో చెప్పండి, ఇలాంటి విమర్శల్ని పవన్ కళ్యాణ్ ప్రధానంగా చేశారు. తద్వారా ఘాటైనటువంటి విమర్శలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక ఏంటంటే నన్ను విమర్శిస్తే నేను ప్రతిగా విమర్శిస్తున్నాను తప్పించి నా ఉద్దేశం మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు అయితే లేదు, మీ విమర్శలకే నేను ప్రతి విమర్శ చేస్తున్నానని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ మీద విమర్శలు తగ్గిస్తుందా లేకపోతే తమ వైఖరిని కొనసాగిస్తుందా, అప్పుడు ఇటు కూడా ఇదే ఉంటే 2 ప్రతిపక్షాల తన్నులాటల మధ్యన ప్రజలు అధికార పక్షానికి ఓటేస్తారా లేదా ఇదే పక్షాల్లో ఎవరో ఒకరు బెటర్ అని నమ్ముతారా అన్నటువంటిది రానున్న రోజుల్లో చూద్దాం.